ఎవడో ఒకడు అన్నాడు, ఎప్పుడు చూసినా శివయ్య శివయ్య అంటావు, మరి నీకు సమస్య వచ్చినప్పుడు నీ శివయ్య నీకు కనిపించి నేనున్నానని చెప్తున్నాడా అని. శివయ్యే రావాల్సిన అవసరం లేదు, మూగ జీవి రూపంలో అయినా వస్తాడు. వచ్చి నా కోసం నా సమస్యని సాల్వ్ చేసి వెళ్తాడు. నేను భరించలేని కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా శివయ్య నా కోసం వస్తాడని నేను నమ్ముతాను. ఎవరైతే దేవుడు లేడు శివయ్య లేడు అని అంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నా, చూసేయండి. నీకు నాకు కనిపించడానికి ఏం పని లేకుండా కూర్చున్నాడు అనుకుంటున్నావా? చీకటి పడేటప్పటికి చంద్రుడిని దీపంగా పెట్టాలి, తెల్లవారేటప్పటికి సూర్యుడి దీపంగా పెట్టాలి. ఎక్కడ ఎవరు నిలబడ్డా గాలి అందాలి కాబట్టి గిరికీలు తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తూ ఉండాలి. సముద్రుడు వచ్చి ఎక్కడ మీద పడిపోతాడో అని గోనె బస్తాలో కట్టి మూట కడితే కాళ్ళు చేతులు గింజుకున్నట్టు సముద్రుడు గింజుకున్న భూమి మీదకి రాకుండా కరవిరాయుడి కాళ్లు కట్టేసి కెరటాలు మాత్రమే వచ్చేటట్టుగా కట్టి కూర్చోబెట్టాడు. లక్షలాదిగా ఉన్న జీవరాశులందరికీ అన్నం పెడుతున్నాడు. చెర వెనక తానున్నాడు, చెర ముందు మరణించాడు, కైతక్కలాడిస్తున్నాడు. ఎవడో ఒకడు అన్నాడు, ఎప్పుడు చూసినా శివయ్య శివయ్య అంటావు, మరి నీకు సమస్య వచ్చినప్పుడు నీ శివయ్య నీకు కనిపించి నేనున్నానని చెప్తున్నాడా అని. శివయ్యే రావాల్సిన అవసరం లేదు, మూగ జీవి రూపంలో అయినా వస్తాడు. వచ్చి నా కోసం నా సమస్యని సాల్వ్ చేసి వెళ్తాడు. నేను భరించలేని కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా శివయ్య నా కోసం వస్తాడని నేను నమ్ముతాను. ఎవరైతే దేవుడు లేడు శివయ్య లేడు అని అంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నా, చూసేయండి. నీకు నాకు కనిపించడానికి ఏం పని లేకుండా కూర్చున్నాడు అనుకుంటున్నావా? చీకటి పడేటప్పటికి చంద్రుడిని దీపంగా పెట్టాలి, తెల్లవారేటప్పటికి సూర్యుడి దీపంగా పెట్టాలి. ఎక్కడ ఎవరు నిలబడ్డా గాలి అందాలి కాబట్టి గిరికీలు తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తూ ఉండాలి.